ప్రైజ్ గాడ్. ఈరోజు నీవు దేవుల్లో ఉన్నావా, లేదా దేవుల్లో ఉన్నానని భ్రమపడుతూ ఉన్నావా? ఈరోజు బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నది, నా యందు విశ్వాసం ఉంచి వారి కడుపులో నుండి జీవజల నదులు పారును అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అది మనుషులు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఆ మాటలు మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా మహిమపరచబడలేదు కాబట్టి ఆ ఆత్మ ఇంకా అనుగ్రహింపబడలేదు. ఈ రోజు నీవు ఉదయకాలంలో ప్రార్థన చేసే టైంలో నిద్రిస్తున్నావా? అలాగే ఉపవాసం ఉండే టైంలో నీవు ఆహారం తింటున్నావా? అలాగే నువ్వు ప్రార్థన చేసే టైంలో నీ ఇష్టాల చొప్పున నువ్వు నడుచుకుంటున్నావా? అలాగని నువ్వు నామకార్థంగా మారిపోయావా? అంటే యేసుక్రీస్తును ఆరాధిస్తూ ఆయన మందిరానికి వెళ్తూ కానుకలు ఇస్తూ ఆయన మందిరంలో పాటలు పాడుతూ వాక్యాలు చెప్తూ ప్రార్థనలు చేస్తూ మరలా మందిరం బయటికి వచ్చి లోకానుసారంగా నడుచుకుంటూ నేను ఇంకా దేవుళ్ళలోనే ఉన్నాను అని నువ్వు భ్రమపడుతున్నావా? అలాగైతే జీవ జల నదులు నీ దేహంలో నుంచి పారవు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు జీవ జల నదులు తన పొందబో ఆత్మ గురించి ఆ మాటలు చెప్పాడు. ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటేనే జీవ జల నదులు నీ దేహంలో నుంచి పారుతాయి. అనగా పరిశుద్ధాత్మ నీలో నుండి పారుతూ ఉంటది. ఈ రోజు నీవు జీవ జల నదులు అనగా పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోవాలి అంటే యేసుక్రీస్తు యందు విశ్వసించి నువ్వు నిరంతరము ప్రార్థనలోనే గడపాలి. జీవ జల నదులు నిర్జీవమైన సమాధిలో నుంచి పారవు, కానీ ఆ జీవ జల నదులు జీవము కలిగిన దేవుని యొక్క దేహములో నుంచి మాత్రమే పారుతాయి. ఈరోజు దేవుడు నీ దేహాన్ని నిర్జీవమైన సమాధిగా ఉంచలేదు, కానీ జీవము కలిగిన దేవుని ఆలయముగా ఉంచాడు. ఈ రోజు నీవు సమాధిగా ఉన్నావా, లేకపోతే జీవము కలిగిన దేవుని ఆలయముగా ఉన్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నిజంగా నీవు దేవుళ్ళో ఉంటున్నావా, లేకపోతే దేవుళ్ళో ఉన్నానని భ్రమపడుతున్నావా?